ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ 2024 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి 2024 నామస్మరణ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడమే అందుకు కారణం. ఏకంగా 16,317 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి ఫైల్పైనే పెట్టారు. ఇదే క్రమంలో మెగా డిఎస్సిలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్ నిర్వహించినప్పటికీ మరోమారు టెట్ పరీక్ష నిర్వహించి నవంబర్ తొలి వారంలో ఫలితాలు కూడా వెల్లడించారు. అయితే టెట్ ఫలితాలు వెల్లడించిన మరుసటి రోజే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. తాజాగా ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సిపై చేశారని, ఈ క్రమంలో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించామని అన్నారు. ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసి తద్వారా 16,000 పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. తమ సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు అని స్పష్టం చేశారు. అయితే డిఎస్సిపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారని అన్నారు. ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ పకడ్బందీగా వేయాలని వారికి చెప్పామని తెలిపారు. పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈలోగా ఏపీ డిఎస్సి 2024 సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టం చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లు బడుల్లో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వర్గీకరణ ప్రక్రియ పూర్తయితే అందుకు అనుగుణంగా ఆర్ఓఆర్లో మార్పులు చేసుకుని వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మరికొంత సమయం పట్టే అవకాశం కారణం ఏమిటంటే, అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డిఎస్సి నుంచే దానిని అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు నోటిఫికేషన్ను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్కు ఆదేశించింది. దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. 2-3 నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. ఒకవేళ వర్గీకరణకు 6 నెలల సమయం తీసుకుంటే దాదాపు కొత్త విద్యా సంవత్సరం చేరువవుతుంది. అప్పుడు డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తే విద్యా సంవత్సరం మధ్యలో కొత్త టీచర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈలోగానే ప్రక్రియ పూర్తవుతుందని, ఎలాగైనా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భర్తీ పూర్తవుతుందని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. తదుపరి ప్రక్రియ కొరకు వేచి చూడాల్సిందే.